ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా డ్రాగన్. ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. 500 కోట్లతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర హై రేంజ్ లో ఉంటుందంట. ఎలివేషన్స్ హై వోల్టేజ్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్, హీరో ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయి. హీరోయిన్ రోల్ అలాగే గ్లామర్ ఎక్కువగా ఉంటుంది. కేజీఎఫ్, సలార్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సలార్లో అయితే ప్రభాస్ పక్కన హీరోయిన్ అసలే లేదు. ఎన్టీఆర్తో చేస్తున్న డ్రాగన్ పరిస్థితి కూడా అంతే అని తెలుస్తుంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా తీసుకున్నారు. అయితే ఈ బ్యూటీది రెగ్యులర్ హీరోయిన్ ఇమేజ్ కాదు, పద్ధతి సాంప్రదాయం తెలిసిన క్యారెక్టర్లో నటిస్తుంది. డ్రాగన్లో కూడా ఈ టైప్ క్యారెక్టర్లోనే చేస్తుందట. ఇక ఎన్టీఆర్ సినిమాలో మాస్ పాటలు, అదిరిపోయే స్టెప్స్ ఆశిస్తారు ఫ్యాన్స్. వాళ్ళ కోసమైన ఈ సినిమాలో ప్రశాంత్ ఐటమ్ సాంగ్ ఒకటి పెడతారని భావించారు. ప్రధానంగా ఈ సినిమాలో శృతి హాసన్ ఒక స్పెషల్ రోల్లో కనిపిస్తుందన్న ప్రచారం కూడా నడుస్తుంది. ఇక ఇప్పుడు రష్మిక పేరు వినిపిస్తుంది. ఎప్పటిలా ప్రశాంత్ నీల్ ఈ సినిమాని కూడా యాక్షన్ ఓరియంటెడ్గా తీసుకురాబోతున్నాడు. మహిళా పాత్రలు చాలా తక్కువ కనిపిస్తాయని, రుక్మిణి వసంతన్ పాత్ర కూడా ఎంతో పద్ధతిగా తక్కువ రన్ టైంలోనే ఉంటుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. మే 15 వరకు ఈ సినిమా షెడ్యూల్ కొనసాగుతుంది. ఇక ఈ నెలలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో టీజర్ని విడుదల చేసి టైటిల్ కూడా రివీల్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పోషించే పాత్ర మునిపెన్నడూ చూడనంత శక్తివంతంగా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కర్ణాటకలో కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 1500 నుండి 2000 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.